ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించి పర్యావరణాన్ని కాపాడుదామనే అంశంపై ప్రతిజ్ఞ మరియు అవగాహన ర్యాలీలు. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు లాడ్జీలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు, రికార్డులు పరిశీలన. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముక్కాముల రామసుబ్బారెడ్డికి సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. సాఫ్ట్వేర్ లోపాల కారణంగా ఆస్తి లావాదేవీలలో ప్రజలకు ఇబ్బందులు. రెండవ రోజు దస్తావేజులేకర్ల పెండౌన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రతి ఇంటికి 2 పండ్ల మొక్కల పంపిణీ, రహదారులు, ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, విద్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కల నాటకం, ప్లాస్టిక్ బ్యాగ్కు బదులుగా క్లాత్ బ్యాగ్ల వాడకం అవసరమని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ నినాదాన్ని ప్రతి ఇంటికి చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ నిషేధం, సర్క్యులర్ ఎకానమీ పాలసీపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కొన్ని సమస్యలు ప్రస్తావించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి, కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సర్పంచ్ శ్రీమతి మమత, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గత 10 నెలలుగా మన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ రాజాబాబు గారు ఇక మన టంగుటూరు మండలం, టంగుటూరు గ్రామం, బాపూజీ కాలనీ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తూ వీధుల్లో కూడా, ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా 1 గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక రికార్డు కూడా చేయబోతా ఉన్నాం. అదే ప్రజలందరూ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రం అంతటా కూడా పచ్చదనాన్ని మనం పెంపొందించుకోవాలి, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. దీనివల్ల రాష్ట్రం శుభ్రంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా, చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగాను, మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన. దీనికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధాన భాగస్వామ్యంగా పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు మాచర్ల నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. ఏమైతే ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి సంచులను వాడాలి, క్లాత్ బ్యాగ్స్ని వాడాలి, అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించుకోవాలి. మనకు ఏదైతే బర్డెన్గా ఉండేటువంటి ఈ చెత్తని మనం లేకుండా భూమిలో కలిసిపోయేటువంటి పదార్థాలను వాడాలనేది చేస్తూ ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యం కావాలనేది, స్వచ్ఛ పల్లెలు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. దానికి సంకల్పంగా మనందరం కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 2 మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు ఈ బాపూజీ కాలనీకి గౌరవ మంత్రివర్యులతో రావడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ మనం నిషేధించాము. సో మనం కూడా దీన్ని తగ్గించాలి. గతంలో లేదు, ఇప్పుడు చాలా విరివిగా ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ప్రజల అవగాహనతో ఉండాలి. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సో దాన్ని మనం తగ్గించాలి.
సో తగ్గించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాని నుంచి ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ని మనకు ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా ప్రతి విలేజ్లోనూ కూడా ప్లాస్టిక్ని అంతా కూడా మా ఆఫీసర్సే, పంచాయతీ ఆఫీసర్సే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ను కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రజలతో పాటు విలేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. క్లాప్ మిత్రస్ ద్వారా చెప్తున్నారు, పంచాయతీ ఆఫీసర్స్ ద్వారా చెప్తున్నారు, గవర్నమెంట్ ప్రోగ్రాం ద్వారా చెప్తున్నాము. గౌరవ మంత్రివర్యులు కూడా వారి లెవెల్లో విరివిగా ప్రచారం కూడా ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా దాన్ని పూర్తిగా గ్రహించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ప్రతి ఇల్లు కూడా నా ఇల్లు, నా గ్రామము, నా రాష్ట్రము, నా దేశము అనే ఒక కాన్సెప్ట్లో మనం అంతా వర్క్ చేయాలి. సో ఇది నాకేమీ కాదనే యాటిట్యూడ్ని మనం వదిలేసేసి భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి చెందిన ముక్కాముల రామసుబ్బారెడ్డి ఇటీవల కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని నానక్రామ్గూడలోని స్మార్ట్ ఆసుపత్రిలో చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండడంతో రామసుబ్బారెడ్డి సమస్యను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు వెంటనే స్పందించిన కందుల నారాయణ రెడ్డి సీఎం సహాయ నిధికి లెటర్ ఆఫ్ క్రెడిట్ కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షల నిధులను మంజూరు చేసింది. వెంటనే కందుల నారాయణ రెడ్డి స్వయంగా హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రికి వెళ్లి రామసుబ్బారెడ్డిని పరామర్శించి ప్రభుత్వం మంజూరు చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ను అందజేశారు. అనంతరం వైద్యుల వద్ద పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సమీక్షించి అవసరమైన సూచనలు తీసుకున్నారు. శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ సహాయాల సమయానికి అందించడం అత్యంత అవసరమని తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పలు లాడ్జీలను సర్కిల్ ఇన్స్పెక్టర్ టి వెంకటేశ్వరరావు మరియు ఎస్ఐ వి వేమన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని సీఐ హెచ్చరించారు. రికార్డులను పరిశీలించి ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డు లభించేలా చూడాలని, అనుమానాస్పద వ్యక్తుల విషయాన్ని తక్షణ సమాచారం అందించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీ ద్వారా ప్రజాభద్రత, స్థానిక శాంతి మరియు సరిగ్గా నిర్వర్తించబడే లాడ్జీ నిబంధనలు క్రమంగా పాటించబడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ గారైన హర్షవర్ధన్ రాజ్ సార్ సూచనల మేరకు మేము మొత్తం పొదిలి సర్కిల్లో ఉన్న అన్ని లాడ్జెస్ను కూడా సర్ప్రైజ్ చెక్ చేసి ఇక్కడ ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయేమో అనే నిఘా కోసం సడన్గా సర్ప్రైజ్ చేసి చెక్ చేస్తున్నాము. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మందు బాబులకు మాత్రం హెచ్చరిక. ఎవరైనా కూడా బహిరంగ ప్రదేశాల్లో అందరికీ ఇబ్బంది కలిగే విధంగా మద్యపానం సేవించడం, న్యూసెన్స్ చేయడం కనుక చేస్తే మాత్రం కఠినమైన శిక్షలు తప్పవు. మిమ్మల్ని కోర్టుకు పంపి ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, అలాగే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వాళ్ళకి కానీ కోర్టుకు పెట్టి దానికి తగిన శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. కాబట్టి అందరూ కూడా ఇది ఒక హెచ్చరికగా మేము చెబుతున్నాము. అందరూ కూడా ఖచ్చితంగా బహిరంగ మద్యపానానికి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్కు దూరంగా ఉండాలని పొదిలి సర్కిల్ నుంచి సిఐగా మీ అందరికీ నా విజ్ఞప్తి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గత సంవత్సరం అక్టోబర్లో షరాఫ్ బజార్లోని బంగారు దుకాణంలో జరిగిన మోసపు ఘటనలో తిరుపతి జిల్లా తిరుచానూరుకు చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసినట్లు గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ తెలిపారు. నిందితుడు స్వయాన్ని ప్రభుత్వ ఉద్యోగి అని చూపించి బంగారు వస్తువులను కొనుగోలు చేసుకుని డబ్బులు లేవని గుమస్తాను తీసుకెళ్లి డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి కత్తితో బెదిరించి దాదాపు 7 తులాల బంగారం దోచుకెళ్లాడు. ఇతనిపై గిద్దలూరు, తిరుపతి, నెల్లూరు మరియు కడప జిల్లాలో కూడా కేసులు నమోదయ్యాయని సీఐ సురేష్ తెలిపారు. నిందితుని అరెస్టులో చేసి కోర్టులో హాజరు చేయబడినట్లు ఆయన చెప్పారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తున్నాము, మీరు 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి అని మోసం చేస్తే పాపం వాళ్ళు తెలియక డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే డాక్టర్లను బేస్ చేసుకొని ఈ సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది. అలాగే ఇంకో కొత్త స్కామ్ కూడా వచ్చింది. షేర్లు, మీరు మా కాడ షేర్లు పెట్టండి, ఈ షేర్లు పెడితే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్తున్నారు. ఈరోజు ఒక 100 రూపాయలు ఇస్తే వాళ్ళు రేపు ఆ 100 రూపాయలకి 200 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మనం అమౌంట్ పెంచుకుంటూ పోతూ ఉంటే ఒక 10-15 రోజులకల్లా వాళ్ళు మన కాడ లక్షల్లో డబ్బులు సేకరించేసి మనం మోసం చేయడం జరుగుతుంది. దయచేసి ఈ మోసాలను గమనించి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము. అలాంటి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే
వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా మేము తగు చర్యలు చట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కోరుకుంటున్నాము. దయచేసి ఎవరు ఈ ప్రజలు ఇలాంటి మత్తులో పడి మోసపోకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రూరల్ ప్రజలకి నా నమస్కారాలు. గత సంవత్సరము అక్టోబర్ నెలలో గిద్దలూరులో డిఏ జ్యువెలరీ షాప్లో అలాగే ప్రణవి జ్యువెలరీ షాప్లో ఒక గుర్తిలిన వ్యక్తి వచ్చేసి నేను గోల్డ్ తీసుకుంటానని చెప్పేసి వాళ్ళని మోసం చేసి, మీరు డబ్బులు కావాలంటే నా బైక్ మీద ఎక్కండి, నేను మా ఊరి పక్క ఊరే అక్కడ పోయి మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి నమ్మించి ఆ బైక్ మీద గుమస్తాను ఎక్కించుకొని దూరం పోయిన తర్వాత అతను దింపేసి అతను భయపెట్టి అతని దగ్గర ఉన్న జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మేము గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సారు ఉత్తర్వుల మేరకు ఒంగోలు సిఏ గారైన జగదీష్, అలాగే నేను, అలాగే మన ఎమ్మెల్యే గారు 3 గ్రూపులుగా ఏర్పడి దీన్ని టెక్నికల్గా నాన్ టెక్నికల్గా చేసుకొని దీని మీద బాగా ప్రయత్నించి ఈరోజు ఈ ముద్దాయి ఎవరైతే ఈ దొంగతనం చేసిన ముద్దాయి అతను సీసీ ఫుటేజ్ మేము కలెక్ట్ చేసుకొని, అలాగే అతను బైక్ ఉపయోగించిన ఆ బైక్ నెంబరు అవి మొత్తం బేస్ చేసుకొని ఈరోజు అతను ఈ గిద్దలూరు ఆదర్శ బీడీ కాలేజ్ వద్ద అతను పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే అతని పేరు వివరాలు తెలియజేయడం జరిగింది. అతని పేరు ఎరగవరెడ్డి శ్రీనివాసరెడ్డి, తండ్రి సుబ్బారెడ్డి, అతని వయసు సుమారు 51 సంవత్సరాలు. ఇతను తిరుచినారు తిరుపతి అని తెలియజేయడం జరిగింది. అలాగే ఇతను ఈ విధంగా ఒక గిద్దలూరు కాకుండా అలాగే నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో చేశాడు, అలాగే చేజర్ల మండలంలో చేశాడు, అలాగే నెల్లూరు జిల్లా సీతారాంపురంలో కూడా చేశాడు, అలాగే కడప జిల్లా అయిన జమ్మలమడులో కూడా ఈ విధంగా వాళ్ళ జ్యువెలరీ షాప్కి వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర జ్యువెలరీ దొంగతనం చేయడం జరిగింది. ఇవన్నిటి మీద ఇవన్నీ కేసులు కట్టడం జరిగింది. వాటి మీద ఈరోజు ముద్దాయి దగ్గర నుంచి సుమారు 66 గ్రాములు గోల్డ్ కూడా మనము రికవరీ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి మన గిద్దలూరు ఏఎఫ్జీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ మొత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ జైలును జిల్లా జడ్జి భారతి, జిల్లా జైళ్ల పర్యవేక్షణ అధికారి షరీఫ్తో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. మంచి ప్రవర్తనతో ఉండడం ద్వారా శిక్షకాలం తగ్గించుకోవచ్చని, క్రమశిక్షణతో జీవితం సాగిస్తే తిరిగి కుటుంబానికి చేరువ కావచ్చని ఖైదీలకు ఆమె ప్రోత్సహించారు. తర్వాత కోర్టు ఆవరణలో నిర్మాణంలో కొనసాగుతున్న కొత్త కోర్టు భవనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కోర్టు జడ్జి శుభావాణి, సబ్ కోర్టు జడ్జి దేవేందర్ రెడ్డి, సివిల్ కోర్టు జడ్జి కిషోర్, కోర్టు సిబ్బంది, జైలు శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహింపబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షులు, రాష్ట్ర బ్యూటిఫికేషన్ డైరెక్టర్ యోగానంద్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జేవి నారాయణ, ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెల్త్ సూపర్వైజర్లు ముత్యాల ప్రసాద్ మరియు ఆకవీడు వైద్యశాల డాక్టర్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించగా అవసరమైన మందులను కూడా పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు యోగానంద్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా మహిళల ఆరోగ్య భద్రతకు కృషి చేస్తున్నట్లు, ఇప్పటికే ఇచ్చిన హామీలు విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు. హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ వారి సతీమణి ఎం విజయలక్ష్మి ద్వారా టీబీ పేషెంట్లకు నెలకు 700 రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు ఎంపీడీఓ చేతుల ద్వారా పంపిణీ చేశారు. అనంతరం పార్క్లో ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, యోగానంద్, జేవి నారాయణ, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ కాశీరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రవీంద్రారెడ్డి, ఎంపీహెచ్ఓ రంగనాయకులు, ఎంపీహెచ్ఎస్ వీరకుమారి, రాచర్ల సిహెచ్ఓ రామాంజనేయులు, ఏఎన్ఎంలు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ కాశీరెడ్డి, బీజేపీ నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రైటర్లు, స్టాంప్ వెండర్లు 2 రోజులుగా అప్ అండ్ డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా ప్రవేశపెట్టిన 2.0 సాఫ్ట్వేర్ లోపాల కారణంగా దస్తావేజు తయారీ తీవ్రం ఆలస్యం అవుతోందని దస్తావేజు లేఖర్లు తెలిపారు. కారణంగా ప్రజలు దస్తావేజు లేఖర్ల సమయాన్ని వృధా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దస్తావేజు లేఖర్ల సంఘం కార్యదర్శి పిన్నిక శివ మరియు టి సుబ్బారావు మాట్లాడుతూ కొత్త విధానాలు మరియు సాంకేతిక లోపాల వల్ల
తమ ఉపాధికి ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం వెంటనే సాఫ్ట్వేర్ లోపాలను సరిచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఓటీపీ విధానం కారణంగా ప్రజలకు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. స్టార్ మస్తాన్ మాట్లాడుతూ ఆధార్ ఓటీపీ విధానం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు విక్రయాల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కార్డు ప్రైమ్ 2.0 లోపాల వలన దస్తావేజు తయారీలో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. దస్తావేజు లేఖర్లు డాక్యుమెంట్ త్వరగా వద్దు, ఆస్తి భద్రతే ముద్దు అనే నినాదంతో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని అన్ని దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశించినటువంటి 2.0 ప్రైమ్ దాంట్లో కొన్ని లోపాలు ఉండటం వలన వాటిని సరిచేయమని ఈ మధ్య 5 రోజుల నుంచి నెల్లూరు జిల్లా వారు మొదలుపెట్టినారు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని. అది కొనసాగుతూ దాంట్లో భాగంగా రాష్ట్ర సంఘం వారు పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రతి సబ్డీలో చేయమని మమ్మల్ని ఆదేశించినారు. ఆదేశాల మేరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని రెండో రోజు నిన్న సంపూర్ణంగా ప్రశాంత వాతావరణంలో గాంధేయవాదంగా చేసినాము. అలానే ఈరోజు కూడా గాంధీ గారి పద్ధతిలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మేము కోరేది ఒకటే, ఈ 10 సంవత్సరాల క్రితం అనుసంధానమైనటువంటి ఆధార్ కార్డులకు ఓటీపీలు వస్తున్నాయి. అది చాలామందికి ఆ ఫోన్ ఉన్నదో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. దానివల్ల కక్షిదారులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ విధానాన్ని ఏదో ఒకటి అమెండ్మెంట్ చేయమని, అది లేని ఎడల వేరే ఒక మార్గాన్ని సూచించమని మేము కోరుచున్నాము. అట్లానే జీపీలు 10 సంవత్సరాల క్రితం ఎవరో జీపీ ఇచ్చిపోతే ప్రిన్సిపల్కి ఓటీపీ రావాలంటున్నారు. దానికి కూడా అది కూడా చాలా కష్టసాధ్యము. ఇప్పుడు ఎక్కడ ఉంటాడో ఆ ప్రిన్సిపాల్ తెలియని పరిస్థితి. ఆ ప్రిన్సిపల్స్ ఇప్పుడు అడగడం చాలా కష్టసాధ్యము. దాన్ని కూడా ఏదో ఒక అమెండ్మెంట్ పద్ధతి అమ్మని మేము అడుగుతున్నాము. అట్లనే ఈ సాఫ్ట్వేర్ను కొద్దిగా పునరుద్ధరించి దానికి ప్రజలకు అనుకూలంగా, ప్రజలు కూడా గవర్నమెంట్ ఏం చెబుతుందంటే సులభతరంలో రిజిస్ట్రేషన్ ఉంటుంది. సులభతరం మాకు వద్దు, ఆస్తుల పరిరక్షణే మాకు ముందు. ఆ కాన్సెప్ట్ తోటి ఆస్తుల పరిరక్షణ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. సులభతరము ఇప్పుడు డాక్యుమెంట్ ఇవ్వమని ఏ పార్టీ అడగటం లేదు. మాకు భద్రత కల్పిస్తూ మా ఆస్తులను జాగ్రత్తగా ప్రైవేటు పరం చేయకుండా జాగ్రత్తగా భద్రత కలిగిస్తూ మాకు అందరికీ బాగా చేయండి అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా వారి తరపున కూడా మా నినాదాన్ని తెలియజేస్తున్నాము. మాకు ఈ సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలను సరిచేసి దాన్ని సరిచేసి పెట్టిన ఎడల మేము కూడా ఆనందపడుతూ శాఖకు మేము అభినందిస్తూ వాళ్ళకు అనుకూలంగా మేము కూడా నిలబడతాము. ఇప్పటి వరకు వారు పెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో మేము భాగస్వాములమై డాక్యుమెంటేటర్ లేకుండా రిజిస్ట్రేషన్ వ్యవస్థ లేదు అనే నినాదాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళు నిమిషాల్లో డాక్యుమెంట్ ఇవ్వమంటే ఇస్తున్నాము, 10 నిమిషాల్లో డాక్యుమెంట్ అంటే మేము వాళ్ళకు సహకరిస్తున్నాము. ఈ ఒక్క లోపాన్ని సరిచేసి వారు మాకు సహకరించవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాము. మేము గవర్నమెంట్కో ప్రభుత్వానికో వాటికి వ్యతిరేకం కాదు. కేవలం మా శాఖాపరమైనటువంటి సమస్యల వల్ల మేము ఈరోజు సాఫ్ట్వేర్లో ఉన్న లోపాల వల్ల మేము ఈరోజు పెన్ డౌన్ చేయవలసిన కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. కాబట్టి దయతో అధికారులు మా యొక్క విన్నపాన్ని విధించి ఆ సాఫ్ట్వేర్ను మళ్ళీ మోడలింగ్ చేసి కాస్త దాన్ని మాకు అందుబాటులోకి తేవాల్సిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు ఆస్తుల భద్రత విషయమై కొత్తగా ఓటీపీ విధానాన్ని, 1 టైం పాస్వర్డ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ప్రజల యొక్క ఆస్తి ఇంకా భద్రత కలుగుతుంది అన్న ఇదిలో వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. కానీ భద్రత విషయానికి అలా వస్తే అసలు రిజిస్ట్రేషన్ జరుగుతుందో లేదో అని అనుమానంగా పని జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ ఆధార్ కార్డుని లింకప్ చేసుకొని ఉంటారు. ఆ సెల్ ఫోన్ ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ రాకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతూ ఉందన్నమాట. ఇంకోటి, వెంటనే దస్తావేజు త్వరితగతిన వెంటనే స్లాట్ బుక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దస్తావేజు వెంటనే ఇస్తామని అంటున్నారు. వాస్తవానికి మాకు వెంటనే దస్తావేజు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు కావాల్సింది మా ఆస్తుల యొక్క భద్రత. సులభ రీతిన మాకు వద్దు, ఆస్తుల పరిరక్షణే మాకు ముద్దు. త్వరితగతిన మాకు వద్దు, ఆస్తుల భద్రతే మాకు ముద్దు అన్న నినాదంతో ఆ సాంకేతిక ఏదైతే సాఫ్ట్వేర్ నిపుణులు చేసిన సాంకేతికంగా ఉన్నదాన్ని ప్రజలకు ఈ భద్రత కలిగించే విధంగా మార్పులు చేసి మాకు కల్పిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కోరుతున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే.
ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహింపబడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎర్రగొండపాలెం పట్టణంలోని బాలికల మినీ గురుకుల పాఠశాల మరియు బాలుర గురుకుల పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గిరిజన గురుకుల పాఠశాలల్లో మొక్కలు నాటడం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించారు. పాఠశాల ఆవరణలో చెట్ల పెరుగుదల వలన ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎరిక్షన్ బాబు డ్రైవర్ అవతారం ఎత్తి డోజర్ ట్రాక్టర్ ద్వారా పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ప్రజలు భాగస్వాములుగా ఉంటే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందని, రోజువారీ అవసరాలకు ప్లాస్టిక్ కవర్లను వదిలి గుడ్డ సంచులు ఉపయోగించాలని, రోడ్డుపై వ్యర్థాలు వేయరాదు, అధికారులు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛ దినోత్సవాలను మరింత విస్తృతంగా నిర్వహించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత పెంపొందించడానికి ప్రజల్లో చైతన్యం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బయ్య, మండల నాయకులు వెంగళరెడ్డి, శనగ నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు వేగినాటి శ్రీనివాస్, కాపు నాయకులు తోట మహేష్ నాయుడు, వైశ్య నాయకులు కొత్తమాసు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎస్టీ నాయకులు మంత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో ఉదయం భక్తుల రక్షణ కోసం పోలీసులు తీసుకున్న అప్రమత్త చర్యలు స్థానికులకు హర్షం కలిగించాయి. ఈ రోజు ఉదయం భక్తులు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం పొందడానికి సమీపించారు. ఆ సమయంలో గుండ్లకమ్మ వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగి భక్తుల కోసం ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. సమస్యను గమనించిన ఆలయ ఈవో, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని తక్షణమే అదుపులోకి తెచ్చారు. భక్తులను సురక్షితంగా వాగును దాటించి ట్రాక్టర్ సహాయంతో వారి ఇళ్లకు పంపారు. మధ్యాహ్నం తర్వాత భక్తులకు దర్శనాలకు అనుమతించకపోవడం ద్వారా మరిన్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు పూర్వ జాగ్రత్తలు తీసుకున్నారు. రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు చిన్నపిల్లలను స్వయంగా గుండ్లకమ్మ వాగును దాటించడంతో భక్తులకు సురక్షితంగా తిరిగి వెళ్లారు. సందర్భంగా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భక్తుల రక్షణకు ముందు నుండి అన్ని ఏర్పాట్లు నిర్వహింపబడ్డాయి. భక్తుల రాకపోకల సమయంలో వాగు పరిస్థితిని పరిశీలించడం, ట్రాఫిక్ మరియు భక్తుల కోసం రక్షణ మార్గాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సంఘటన భక్తులకు అపాయం జరగకుండా తీసుకున్న పోలీసులు, ఆలయ అధికారులు మరియు స్థానిక కార్యకర్తల సమన్వయాన్ని తెలియజేస్తోంది. భక్తుల రక్షణ, సమయపూర్వక దర్శనం మరియు ప్రమాద నివారణలో పంచుకున్న పోలీసులు, వర్గీయ అధికారులు మరియు ఆలయ సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమం భక్తులకు శాంతిపూర్ణ, సురక్షిత దైవ దర్శనం అందించడంలో ఒక ఉదాహరణగా నిలిచింది. భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పోలీసులు లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు, ఎస్ఐ సైదుబాబు సంయుక్తంగా పర్యవేక్షించారు. లాడ్జీలలోని రికార్డులను పరిశీలించి వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లాడ్జీల నిర్వాహకులను హెచ్చరించారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం త్రాగి వాహనాలు నడపడం వంటి ఘటనలపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రజలు అందించే సమాచారం ఇవ్వగలిగే వారు గోప్యత కలిగినంత ఉంటాయని, వారిని రక్షిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. నూతన ఎస్పీ ఆదేశాల మేరకు ఇలాంటి తనిఖీలను ప్రతి 2 రోజుల్లో ఒకసారి నిర్వహిస్తామని, లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీలలో ఓ లాడ్జీలో పేకాట ఆడుతున్న 5గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 27,050 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వాటిని సీల్ చేసి అవసరమైన కేసులు నమోదు చేస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, శ్రేయస్సును గమనిస్తూ ఈ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట గ్రామ పంచాయతీ పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహింపబడింది. కార్యక్రమంలో గ్రామసభ, ప్రతిజ్ఞ మరియు మొక్కలు నాటడం కార్యక్రమాల ద్వారా నిర్వహింపబడ్డాయి. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, పంచాయతీ సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ మరియు గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి వ్యక్తి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి ప్రతి సంవత్సరం 100 గంటల సమయం కేటాయించాలని నిబద్ధత వ్యక్తం చేశారు. పరిశుభ్రతకు సంబంధించిన వ్యక్తిగత ప్రతిజ్ఞలో ప్రతి వ్యక్తి తన కుటుంబం, కార్యాలయం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కృషి చేయాలని, ఇతరులను
అపరిశుద్ధం చేయకుండా పరిశుభ్రతతో భాగస్వామ్యం అవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రక్రియలో ప్రజలకు పరిసరాలు పరిశుభ్రత, హరిత మరియు సుస్థిర గ్రామ పరిసరాలపై అవగాహన కల్పించడం, సామాజిక బాధ్యతపై దృష్టి పెట్టడం లక్ష్యంగా జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓ ఏవి రంగనాయకులు, తహసీల్దార్ ఏ జితేంద్ర, డిప్యూటీ ఎంపీడీఓ జిలానీ బాషా, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాయక్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాలని, లేకపోతే పర్యావరణం దెబ్బతిని రాబోయే రోజుల్లో కలుషిత వాతావరణం మనమే మన పిల్లలకు అందించే పరిస్థితి ఏర్పడుతుందని మండల అభివృద్ధి అధికారి చెన్నారావు, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రహ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులో 3వ శనివారం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పర్యావరణంపై అవగాహన ర్యాలీ కలిగించారు. పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి చెన్నారావు పాల్గొన్నారు. స్థానిక గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన రహదారి మీదుగా చెక్పోస్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యాలయం ఉద్యోగులు సంయుక్తంగా ప్లాస్టిక్ను నిరోధిస్తామని, పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు, పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ నిరోధించాలని కోరుతూ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగా ఈ రోజు కూడా స్వర్ణాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజలు ముఖ్యంగా ప్లాస్టిక్ స్వతంత్రంగా నియంత్రించాలని, అలా నియంత్రించుకుంటే పర్యావరణం దెబ్బతిని మన బిడ్డలను మనమే కలుషితమైన వాతావరణాన్ని ఇచ్చి వారిని అనారోగ్యం పాలు చేయాల్సి ఉంటుందని, కావున ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వస్తువులను నిరోధించాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండల విద్యాశాఖ అధికారి బి మాల్యాద్రి గత 3 సంవత్సరాలుగా విధులు నిర్వహించి నేడు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరై పూర్వ ఎంఈఓ మాల్యాద్రిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరు మండల విద్యాశాఖ అధికారి మాల్యాది అని, అడ్మినిస్ట్రేషన్లో ఆయన తీరు అనిర్వచనీయమైందని, అలుపెరగని కార్యదక్షత, అంతులేని ఆత్మవిశ్వాసం ఆయనకు అలంకారమని కొనియాడారు. మండలంలోని పాఠశాలల నిర్వహణలో ఆయన శైలి అనుసరణీయమని, స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు, జంగంగుంట కాంప్లెక్స్ చైర్మన్ గని వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి రంగస్వామి, హబీబుర్ రెహమాన్, పసుపులేటి శ్రీనివాసులు, నడింపల్లి హెచ్ఎం నాగరత్నమ్మ, శ్రీనివాస ఎయిడెడ్ స్కూల్ హెచ్ఎం ఎల్ శ్రీదేవి, దేవనగరం హెచ్ఎం భారతి, ఏపీటీజీ సభ్యులు గోపిశెట్టి శ్రీనివాసులు, వి బాలలింగయ్య, మండల సమన్వయకర్త చిన్ని పద్మాదేవి, సిఆర్పీలు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట మరియు జమ్మనపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం మండల వ్యవసాయ అధికారి కె బుజ్జిబాయి పంటల పరిస్థితిని సూపర్ చెక్ చేసి ప్రతి రైతు పంటలను ఖచ్చితంగా నమోదు చేయాలని ప్రత్యేకంగా సూచించారు. అలాగే ఈ పంటల ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలు, ఆదాయ అవకాశాల గురించి వివరించారు. మండల వ్యవసాయ అధికారి కె బుజ్జిబాబు రైతుల పంటల నిర్వహణ మరియు పర్యవేక్షణలో జాగ్రత్తగా ఉండే విధంగా ప్రోత్సహించడం, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్లు, సబ్సిడీలు మరియు సలహాల గురించి అవగాహన కల్పించడం ద్వారా రైతుల ఆదాయం మరియు వ్యవసాయ ప్రగతికి మద్దతుగా పనిచేయడం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో వేములకోట గ్రామ వ్యవసాయ సహాయకుడు భూపాల్ కూడా పాల్గొన్నారు. ఆయన సహకారంతో రైతుల పంటల డేటాను సక్రమంగా సమీక్షించడం, పంటల రికార్డులు సరైన విధంగా నిల్వ చేయించడం జరిగింది. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.